2024 తర్వాత రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మరలా పేదలు బాగుంటారా, చంద్రబాబు నాయుడు గారు వస్తే పేదలు బాగుంటారా, ఎవరి హయాంలో వర్షాలు మంచిగా పడి రైతులకు కావచ్చు, ఇటు పేద ప్రజలు కావచ్చు సుభిక్షంగా ఉన్నారంటే ఏం చెప్తారు అసలు దానికి సంబంధించి? చంద్రబాబు నాయుడు గారికి కనుక ఓటేసి గెలిపిస్తే ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టులు నిండవు, రైతులు వలస పోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. జరగబోయేటువంటి పరిణామానికి రైతాంగం సిద్ధంగా ఉండాలి. మీరు తెలుసు, రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత వద్దన్న వర్షాలు పడ్డాయి, ప్రాజెక్టులు జలకళత సంతరించుకున్నాయి. 2014-19 కరువు కటకాలు వచ్చాయి. చంద్రబాబుకి కరువుకి కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీనే మా దౌర్భాగ్యం అది. కాబట్టి ఇక్కడ పూర్తి స్థాయిలో రైతాంగం సుభిక్షంగా ఉండాలి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలవాలి. మరి ఇంత విజన్ ఉన్న వ్యక్తి రైతుకు రుణమాఫీ ఎందుకు చేయలేకపోయాడు? హామీ ఇచ్చి మరి గతంలో చేసావుగా, మరి ఇప్పుడు మార్కెట్ ఎందుకు పెట్టుకోలేదు? నవరత్నాల యొక్క పథకాల యొక్క సౌలభ్యం అర్థం పరమార్థం పబ్లిక్ అర్థమైంది. చివరికి దిగజారి రోజుకి 800 నుంచి 1000 రూపాయలు పనిచేస్తున్నటువంటి జూనియర్ ఆర్టిస్టులు పట్టుకొని వచ్చి లేబర్ కూలీలుగా మార్చి వాళ్ళ చేత కూడా పథకాలపై దుమ్ము ఇస్తున్నారంటే వాడు ఒక కామనిస్ట్, మొఘల్ చక్రవర్తి పవన్ కళ్యాణ్. వాళ్ళ అమ్మని తిట్టినా, వాళ్ళ అక్కలను తిట్టినా, వాళ్ళ పెళ్ళాలను తిట్టడానికి సిగ్గులేదు. ఆయనే తెలుగుదేశం పార్టీని తిడుతున్నారు అని చివరికి వాళ్ళ సంఖలో సెక్రటరీలో తయారయ్యాడు. చంద్రబాబు గారి సంఖ వాసన చూడందే. ఒక రకంగా చెప్పాలంటే డెనిమ్ కంపెనీ కానీ, పార్క్ ఎవెన్యూ కంపెనీలు, మల్టీనేషనల్ పర్ఫ్యూమ్ కంపెనీస్ పనికి రావండి పవన్ కళ్యాణ్కి. చంద్రబాబు గారి సంకలం వచ్చే వాసనే పవన్ కళ్యాణ్కి గంధపు గాలి. అది ఎలా ఉంటుందంటే దక్షిణ దిక్కు నుంచి వచ్చేటువంటి గాలి ఉంటుందండి. మలయ మారుత పర్వతాలు దక్షిణ పక్కన ఉన్నాయి మనకు. అక్కడి నుంచి వచ్చేటువంటి సుగంధ వాసన కంటే చంద్రబాబు గారి సంకలో వాసన అమృతమైనటువంటి గంధపు వాసన వచ్చి ఆ మాయలో పడిపోయి తాను సమాధిగా మారుతూ తనని నమ్ముకున్నటువంటి యువత, ఓట్ బ్యాంక్ లేని యువతని కూడా ఉన్మాదులుగా మార్చేటువంటి ఉన్మాది, రాజకీయ ఉన్మాది పవన్ కళ్యాణ్ అండి. హిస్టీరియా పడుకున్న మందు ఉందేమో కానీ ఈ ఉన్మాదికి మందు దొరకదండి. ఓకే. సో కాబట్టి రైతాంగం జాగ్రత్తగా ఉండండి. మీకు ఆల్రెడీ ఇప్పుడు రైతు భరోసా ఆపేశారు, పెన్షన్లు ఆపేశారు. జగన్ కనుక ఓటు వేయకపోతే మళ్ళీ మీరు తెలుగుదేశం కార్యకర్తల ఇళ్లలో చెప్పులు పట్టుకోవడమా, కర్ర పట్టుకోవడమా, బర్రె పేడ ఎత్తుకోవడమా, వాళ్ళ బాత్రూములు కడగడమా, అంట్ల బొచ్చులు తోవడమా, వాళ్ళ ఎంగిలాకులు ఎత్తుకునే స్థాయికి మిమ్మల్ని జిగదారుస్తారు. తస్మాత్ జాగ్రత్త. ఆలోచించి ఒక్క క్షణం ఓటేసే ముందు మనం ఎవరి వల్ల గౌరవంగా బతుకుతున్నామో గమనించుకొని ఓటు వేసే ప్రయత్నం చేయండి. ఓటు విలువైనది, ఏ ప్రలోభాలు లొంగద్దని నా తరఫున మీకు అప్పీల్ చేస్తున్నాను. నాట్ ఓన్లీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలోనే కాదు గురూజీ, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా అలాగే వర్షాలు పడుతున్నాయి, అలాగే వాగులు కావచ్చు, చెరువులు కావచ్చు, ఫుల్గా బావులు కూడా ఫుల్ నీళ్ళతో ఉంటున్నాయి. రైతాంగం కూడా చాలా సుభిక్షంగా ఉంది. వ్యాస భగవానుడు ఒక వాక్యం చెప్పాడు, శ్వేత కుష్ఠువాడు రాజయితే ఆ రాజ్యం సుభిక్షంగా ఉండదు అనే అంశాన్ని చెబుతూ పాండురాజు అనేటువంటి శ్వేత కుష్ఠు ఉన్నటువంటి పాండురాజుకి రాజ్యాన్ని ఇవ్వకుండా గుడ్డివాడిన ధృతరాష్ట్రుడికి రాజ్యాధికారం ఇచ్చారు. శ్వేత కుష్ఠు ఉన్నటువంటి వాడు ఏ రాజ్యంలో రాజైనా ఆ రాజ్యంలో పంటలు పాడి పంటలకి సకల అష్టదరిద్రాలు అనుభవించవలసిందే. ఇది నేను చెప్పింది కాదు, ఆంధ్ర మహాభారతంలో వ్యాస భగవానుడు చెప్పాడు. ఇది తప్పు అని చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పాలి, లేకపోతే గరికపాటి నరసింహారావు గారు చెప్పాలి, వద్దే పద్మాకర్రావు గారు చెప్పాలి, నాగపణి శర్మ గారు చెప్పాలి, మిగిలిన పండితులు చెప్పాలి. నేను చెప్పింది తప్పు అన్నప్పుడు మీడియంతో క్షమాపణ చెబుతాను. ఎస్ గురుజీ.
సో 2024 ఎలక్షన్స్ తర్వాత మరలా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తేనే రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు, లేదా పేదలు కావచ్చు క్షేమంగా ఉంటారు. అవన్నీ డిసైడ్ అయ్యారు కాబట్టి ఈ ల్యాండ్ యాక్ట్ పట్టుకొచ్చాడు. ఓకే, మిగతా ఏవి అడగటానికి లేక మద్యపాన నిషేధం నువ్వు చేయి, నీకు పిల్లనిచ్చిన మామ చేశాడుగా, అవును, మరి నువ్వెందుకు దాన్ని ఎత్తేసి మళ్ళీ అమలు పెట్టింది? అమలు ఎందుకు పెట్టావు? 1 కిలో రూపాయి బియ్యాన్ని 5 రూపాయలు చేసినటువంటి అవును ఎవరో నువ్వు కాదా? సూపర్ 6 పథకాలు ఎంతసేపు పక్కోడు కాపీ కొడతామే, పక్కోడు డ్రాయర్ వాసన చుట్టమే, పక్కోడు సంఖ వాసన చూస్తే ఈయనకి ఆనందం, పవన్ కళ్యాణ్కి ఆయన సంఖ నాకితే ఆయనకి ఆనందం. నేను నాకుతున్నాను, నేను పీలుస్తున్నాను, కాపులందరూ వచ్చి చంద్రబాబు సంఖలో దూరండి, ఆ గాలి చాలా బాగుంటుందని కాపులందరినీ చెడగొడుతున్నాడు. కాబట్టి కడుపుకు కూడు తినేవాడు ఒక్కసారి చంద్రబాబు గురించి 1 గంట కూర్చొని ఆలోచిస్తే నాకంటే ఎక్కువ మాడతారండి, క్షమించాలి. థ్యాంక్ యూ గురూజీ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి గురుగారితో ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.